మేహుల్ ఆదివారం ఉదయం ఆలియాకి కాల్ చేస్తున్నాడు, కానీ ఆలియా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అప్పుడు మేహుల్ దృష్టి లెటర్ ఉన్న లెటర్ బ్యాగ్ వైపు వెళ్తుంది. మేహుల్ లెటర్ తెరిచి చూడంగా ఒక రిడల్ ఉంటుంది. మేహుల్ ఆ రిడల్ ని చూసిన వెంటనే అది ఆలియాకు సంబంధించిందని అర్థం అవుతుంది. మరియు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ రిడల్ లో దాగి ఉన్న సమాధానం ఏమిటో మేహుల్ అర్థం చేసుకుంటాడు. మీరు చెప్పగలరా లాజికల్ ఆర్మీ? ఈ రిడల్ ఆలియా గురించి ఏమి చెప్తుంది? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మరియు మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి. మేహుల్ రాక్స్. మేహుల్ అర్థం చేసుకున్నాడు. మొదటి పదం కిడ్ మరియు రెండవ పదం నాప్కిన్ లో నాప్ మరియు ఆలియా అని రాయబడి ఉంది. అంటే ఆలియా కిడ్నాప్ అయింది, అంటే ఎవరో కిడ్నాప్ చేసేసారన్నమాట. బహుశా అందుకే ఉదయం నుంచి ఆలియా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. మేహుల్ వెంటనే తన ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ ని తనిఖీ చేస్తాడు. ఒక పోస్ట్ మ్యాన్ అందులో ఒక లెటర్ ను ఉంచాడు. మేహుల్ ఆ సీసీటీవీ ఫుటేజెస్ ని చూసి ఈ పోస్ట్ మ్యాన్ ఫేక్ అని అర్థం చేసుకున్నాడు. ఈ పోస్ట్ మ్యాన్ ఫేక్ అని మేహుల్ కి ఎలా తెలిసింది? లాజికల్ ఆర్మీ, మీకు అర్థమైందా? మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. మేహుల్ సీసీటీవీ ఫుటేజెస్ ని చూసి ఈ పోస్ట్ మ్యాన్ ఫేక్ అని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఈ రోజు ఆదివారం మరియు ఆదివారం పోస్ట్ మ్యాన్ లెటర్స్ డెలివరీ చెయ్యరు మరియు అతను కిడ్నాపర్ పార్ట్నర్ అయి ఉంటాడు. పోస్ట్ మ్యాన్ వేషధారణల లెటర్ అందించడానికి వచ్చి ఉంటాడు. మేహుల్ ఆలియా డెస్క్ ని తనిఖీ చేస్తాడు. అక్కడ మేహుల్ ఒక రెడ్ ఫైల్ ని చూస్తాడు. అయితే ఆ ఫైల్ పాస్వర్డ్ తో ప్రొటెక్టెడ్ ఉంటుంది. మేహుల్ ఫైల్ ను తెరవడానికి ఆడ్ వన్ అవుట్ బటన్ ని నొక్కాలి. లాజికల్ ఆర్మీ, ఏ బటన్ ఆడ్ వన్ అవుట్ తో మీరు చెప్పగలరా? జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఎలిఫెంట్, క్యామెల్ మరియు హార్స్ మనుషులతో కలిసి జీవించగలవు, కానీ డీర్ జీవించలేదు. అవి అడవిలోనే నివసిస్తాయి. మేహుల్ దీన్ని అర్థం చేసుకుని బటన్ను నొక్కడం ద్వారా ఫైల్ ను తెరుస్తాడు. ఆ ఫైల్ మొత్తం ఓ నేరస్తుడిపై ఉంది. అతడు ఎలాంటి నేరాలు చేశాడు? ఆలియా ఈ నేరస్తుడిని ట్రాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అతడిని పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది మరియు అది ఆలియా కిడ్నాపింగ్ లో ప్రమేయం ఉండవచ్చు. మేహుల్ ఫైల్ తర్వాత పేజీని చూసినప్పుడు అతనికి ఒక ఫోటో కనిపిస్తుంది. అందులో జైకాల్ తో పాటు నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఆ నలుగురిలో ఒకరిని ఆలియా ట్రాక్ చేస్తున్న వ్యక్తి అని మేహుల్ తెలుసుకుంటాడు. మీరు చెప్పగలరా? ఏ, బి, సి, డి లో ఆలియా ట్రాక్ చేస్తున్న వ్యక్తి ఎవరో? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. నలుగురు ఒకేలా ఉన్నారు, కానీ మూడో వాడి చెంప చూడండి, పుట్టుమచ్చ ఉంది. ఫోటోలో ఉన్న వ్యక్తి లాంటి అదే పుట్టుమచ్చ ఉంది. అయితే అతడిని ఎలా చేరుకోవాలి అని మేహుల్ ఆలోచిస్తున్నాడు. అప్పుడే తన ఫోన్ లో ఓ వీడియో వస్తుంది. అతనికి ఆ కిడ్నాపర్ యొక్క పార్ట్నర్ మరియు ఆలియా ట్రాప్ లో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. మరియు అతను మేహుల్ తో అంటాడు, మీరు ఆలియాను రక్షించుకోగలరో లేదో డిటెక్టివ్ మేహుల్ చూద్దాం. ఆ వీడియో నుంచి మేహుల్ కి చాలా పెద్ద క్లూ దొరుకుతుంది. ఏమి క్లూ దొరికింది లాజికల్ ఆర్మీ? కిడ్నాపర్ పార్ట్నర్ చేతిపై టాటూ ఉంది. ఈ టాటూ నన్ను ఖచ్చితంగా అతని దగ్గరకు తీసుకువెళ్తుంది. మేహుల్ ఆ టాటూ గురించి తెలుసుకుంటాడు. ఆ టాటూ ఓ క్లబ్ కి చెందినదని తెలిసింది. మేహుల్ వెంటనే ఆ క్లబ్ అడ్రస్ కి చేరుకోగా అక్కడ 4 క్లబ్లు సేమ్ టాటూ లోగోతో ఉన్నాయి. మీరు చెప్పగలరా? ఏ, బి, సి, డి లో ఏ క్లబ్ యొక్క టాటూ ఆ టాటూతో సరిపోతుంది? త్వరగా గమనించండి లాజికల్ ఆర్మీ. క్లబ్
సి లోగో చూడండి. ఆ టాటూ మాత్రమే సరిగ్గా సరిపోతుంది. మిగిలిన వాటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఇది అర్థం చేసుకున్న మేహుల్ క్లబ్ లోపలికి వెళ్తాడు. కానీ మాస్క్ పార్టీ జరుగుతుంది. మేహుల్ ని చూసిన ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించంగా మేహుల్ అతడిని వెంబడించి కిందకి తన్ని పట్టుకున్నాడు. కానీ ఇదేమిటి? ఇతను మరో మనిషి. నన్ను చూసి ఎందుకు పారిపోయావు? సార్ క్లబ్ లో బాంబును చూశాను. నేను భయపడి పారిపోయాను. బాంబ్ ఎక్కడ? సార్ అది టేబుల్ కింద ఉంచబడింది మరియు మాస్క్ ధరించిన వ్యక్తి దానిని ఉంచాడు. కాబట్టి నేను అతని ముఖం కూడా చూడలేకపోయాను. మేహుల్ క్లబ్ కి తిరిగి వెళ్తాడు. క్లబ్ లోని సీన్ ని చూసి బాంబ్ ఎక్కడ ఉంచారో చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఇదిగో చూడండి, టేబుల్ కింద బాంబ్ పెట్టాడు. ఆ వ్యక్తి చెప్పినట్లు మేహుల్ ఆ బాంబును చూసినప్పుడు అది మ్యాథ్స్ రిడల్ తో లాక్ చేయబడి ఉంటుంది. మీరు చెప్పగలరా? క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ విలువ వస్తుంది? దాని నుండి బాంబ్ డిఫ్యూజ్ అవుతుంది. లాజికల్ ఆర్మీ ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. పైన నంబర్స్ యొక్క డిఫరెన్స్ మరియు కింద నంబర్స్ యొక్క డిఫరెన్స్ ఆన్సర్ అవుతుంది. మొదటి దానిలో 3 - 2 అవుతుంది 1 మరియు 4 - 3 అవుతుంది 1. అయితే 1 - 1 అవుతుంది 0. అలాగే 8 - 4 అవుతుంది 4 మరియు 4 - 1 అవుతుంది 3 మరియు 4 - 3 అవుతుంది 1. అయితే ఆన్సర్ కోసం 7 - 5 అవుతుంది 2, 5 - 4 అవుతుంది 1, 2 - 1 అవుతుంది 1. మేహుల్ కోడ్ 1 ని ప్రెస్ చేసి బాంబ్ ను డిఫ్యూజ్ చేస్తాడు మరియు క్లబ్ లోపల ఉన్న ప్రజల అందరి ప్రాణాలను రక్షిస్తాడు. మేహుల్ క్లబ్ యొక్క ఫుటేజెస్ ని చూసినప్పుడు అతను గ్రీన్ మాస్క్ ధరించి ఉన్న వ్యక్తి బాంబ్ ను పెడుతుండగా కనిపిస్తాడు. ఆ మాస్క్ ఇతర మాస్క్ కంటే డిఫరెంట్ గా ఉంది. ఈ గ్రీన్ మాస్క్ మనిషిని ఎవరైనా చూసి ఉండవచ్చు. అప్పుడు గార్డ్ వచ్చి మేహుల్ కి ఈ మాస్క్ వేసుకున్న వ్యక్తి వెనక గేట్ నుండి రావడం మరియు వెళ్లడం చూశానని చెప్పాడు. మేహుల్ కూడా వెనక గేటు నుండి అతనిని వెతకడానికి వెళ్తాడు. వెనకాల మేహుల్ కు 3 మార్గాలు కనిపిస్తాయి. మాస్క్ వేసుకున్న వ్యక్తి ఏ మార్గంలో వెళ్లి ఉంటాడో 3 మార్గాలను చూసి మీరు చెప్పగలరా? ఏ, బి లేదా సి? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. రెండో మార్గంలో కేవలం వస్తూ ఉన్న ఫుట్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చాడు మరియు వెళ్ళాడు అంటే ఈ దారి కాదు. మూడవ మార్గంలో వెళ్తున్న ఫుట్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఇది కూడా కాదు. మొదటి మార్గం సరైనదని అర్థం. ఎందుకంటే ఇక్కడ వస్తున్న మరియు వెళ్తున్న రెండింటి ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. గార్డ్ చెప్పాడు అతను వెనక గేట్ నుండి రావడం మరియు వెనక గేట్ నుండి వెళ్లడం చూశాను అంటే అతను వచ్చాడు మరియు వెళ్ళాడు. మేహుల్ దీన్ని అర్థం చేసుకుని మొదటి మార్గాన్ని తీసుకున్నాడు. మేహుల్ ఆ మార్గంలో పాత ల్యాబ్ ని చూస్తాడు. అడవి మధ్యలో ఇలాంటి ల్యాబ్ ఎందుకు ఉంది? ఏదో గందరగోళం ఉంది. మేహుల్ ల్యాబ్ గేట్ దగ్గరకు వెళ్తాడు. ల్యాబ్ గేట్ లాక్ చేయబడి ఉంటుంది. ల్యాబ్ ను తెరవడానికి 4 డిజిట్ కోడ్ ఏమై ఉంటుందో మీరు చెప్పగలరా? క్లూని అర్థం చేసుకోండి. తలుపు పైన 4 కలర్స్ ఉన్నాయి మరియు గాలిపటంపై సంఖ్యలు రాయబడ్డాయి. మీరు గాలిపటం సంఖ్యలు మరియు తలుపు పైన ఉన్న కలర్స్ మధ్య సంబంధాన్ని కనుగొని సరైన క్రమంలో అమర్చాలి. ఇది మీకు 4 డిజిట్ కోడ్ ను ఇస్తుంది. ఆలోచించండి లాజికల్ ఆర్మీ. గ్రీన్ కలర్ లో 5 లెటర్స్ వస్తాయి. రెడ్ కలర్ లో 3 లెటర్స్ వస్తాయి. బ్లూ కలర్ లో 4 లెటర్స్ వస్తాయి. yellow కలర్ లో 6 లెటర్స్ వస్తాయి. గాలిపటంపై ఇవే సంఖ్యలు రాసి ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సంఖ్యలను వాటి కలర్స్ క్రమంలో ఉంచినట్లయితే మీకు 4 డిజిట్ కోడ్ వస్తుంది. 5 3 4
6. లాజికల్ ఆర్మీ 4 డిజిట్ కోడ్ గేమ్ ను పరీక్షించడానికి మీరు నా గేమ్ 4 డిజిట్ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ మరియు పిన్ కమెంట్ లో ఇచ్చాను. దానిలో మీరు పరీక్షించడానికి అనేక 4 డిజిట్ కోడ్స్ లభిస్తాయి. మేహుల్ కోడ్ ని నొక్కి ల్యాబ్ లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మేహుల్ కు ట్రాప్ లో చిక్కుకుని ఉన్న ఆలియా కనిపిస్తుంది. మేహుల్ ఆమెను రక్షించడానికి వెళ్తాడు. కానీ కిడ్నాపర్ వచ్చి మేహుల్ తో ఇలా అంటాడు, మీరు కోరుకున్నప్పటికీ మీరు ఆలియాను రక్షించలేరు మరియు నేను ఆలియాతో పాటు నిన్ను చంపడం ద్వారా నా యజమాని జైకాల్ ను సంతోష పెట్టగలను మరియు ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. మేహుల్ కిడ్నాపర్ ని ఎత్తుకుని టేబుల్ పైన విసిరాడు మరియు కిడ్నాపర్ కుర్చీని తీసుకుని మేహుల్ పైన విసిరాడు. మేహుల్ కుర్చీ నుండి తప్పించుకుని లాంగ్ జంప్ తీసుకుని కిడ్నాపర్ ముఖం మీద తన్నుతాడు మరియు కిడ్నాపర్ స్పృహ తప్పి పడిపోతాడు. మేహుల్ ఆలియాను ట్రాప్ నుండి బయటికి తీస్తున్నాడు. ఆ సమయంలో కిడ్నాపర్ పార్ట్నర్ మేహుల్ ని వెనుక నుండి కొట్టడానికి వెళ్తాడు. ఆలియా మేహుల్ ని పక్కకు తోసి రక్షిస్తుంది మరియు కిడ్నాపర్ పార్ట్నర్ కడుపుపై బలంగా తన్నడంతో అతను కుప్పకూలిపోతాడు. అప్పుడు పోలీసులు వచ్చి కిడ్నాపర్ మరియు అతని పార్ట్నర్ ని పట్టుకుంటారు. కేస్ సాల్వ్. డిటెక్టివ్ మేహుల్ అండ్ ఆలియా రాక్స్.